ఒక 20 ఏళ్ల క్రితము ఒక సంగతి చాలా వింతగా చాలామంది మాట్లాడుకునే రీతిగా జరిగింది. అదేంటంటే ఒక చోట పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షానికి చాలా చేపలు కిందకి అంటే పైనుంచి వర్షం కురిసినట్టుగా ఆ ప్రదేశం అంతా చేపలతో నిండిపోయింది. ఇప్పుడైతే చాలా చోట్ల అలా జరుగుతూ ఉంది. అప్పట్లో అదొక వింత. దాని గురించి మంచి టీవీ ఛానల్స్లో కూడా కొంచెం డిబేట్ లాగా మాట్లాడారు. అది ఎలా వచ్చింది, ఆ చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు. ఎక్కడో సముద్రం మధ్యలో ప్రెషర్ డెవలప్ అవుతుందని, ఆ ప్రెషర్తో చేపలన్నీ కూడా ఆ తుఫాన్లో అవన్నీ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ వర్షించాయని. అది ఆలోచించినప్పుడు నాకు ఎందుకో అది అంత అప్లికబుల్గా అనిపించలేదు. చేపలంటేనే నీటిలో ఉంటాయి, అవి వర్షంలో గాలిలో ఎగురుకుంటూ అంత దూరం అన్ని వేల కిలోమీటర్లు ఎలా పరిగెత్తగలుగుతాయి, ఎలా ఎగరగలుగుతాయి అవి అని ఆలోచించినప్పుడు నాకు ఏదైనా సరే ఒక సంగతిని బైబిల్కి అప్లై చేసుకోవడం బాగా అలవాటు. అది వెంటనే నాకు ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు భూమిని, నేలని, ఆకాశాన్ని చేసినప్పుడు ఆ ఆకాశానికి ఆయన విశాలము అని పేరు పెడతారు. అప్పుడు ఆయన భూమి మీద ఉన్న జలాలన్నిటికీ మధ్యలో విశాలాన్ని సృష్టిస్తారు. ఆ ఆకాశాన్ని జలాల మధ్యలో ఆకాశాన్ని సృష్టించి ఈ ఆకాశానికి పై జలాలు, కింద జలాలు అక్కడ ఉంటుంది స్పష్టంగా. ఈ ఆకాశానికి మీద జలాలు, కింద జలాలు అని ఉంటుంది. అప్పుడు నాకు అనిపించింది, మనకు కనిపించే ఈ సముద్రాలు, ఈ నదులే కాదు కానీ ఆకాశం పైన కూడా కొన్ని సముద్రాలు అంటే దేవుడు డివైడ్ చేశాడు కాబట్టి అక్కడ ఉండే సముద్రాలు, అక్కడ ఉండేవి కూడా ఆకాశం పైన ఉండే జలాలు కదా. బహుశా అక్కడి నుంచే దేవుడు ఆ చేపల వర్షాన్ని కురిపించారేమో అని అప్పుడు నాకు ఒక వింతైన ఆలోచన వచ్చింది. ఇలాంటి ఆలోచన రాగానే నేను బాగా దేవుని వాక్యంలో పాతుకుపోయిన వారు కొంతమంది ఉన్నారు, నాకు వారితో నేను షేర్ చేసుకుంటాను. అప్పుడు మా నాన్నగారికి ఫోన్ చేసి ఈ విధంగా చెప్తే ఆయన ఆశ్చర్యపోయారు, ఇలాంటి ఒక తలంపు ఎలా వచ్చింది నీకు అని. కానీ నాకు మాత్రం చాలా తృప్తిగా అనిపించింది. ఇవి ప్రకృతికి, మన భూమికి ఎవరు ఆన్సర్ చేయలేని, సైంటిస్టులు కూడా ఆన్సర్ చేయలేని కొన్ని క్వశ్చన్స్. ఇది నిజమో కాదో నాకైతే వారు చెప్పినవి నాకు సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు, కానీ ఇది మాత్రం నాకు ఎంతో సాటిస్ఫాక్టరీగా అనిపించింది. ఈ చిన్న ఆలోచన మీతో పంచుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.